సెనేకా అనే వ్యక్తి ఈ విధంగా పలుకుతున్నాడు, మనము అందరము పాపాత్ములమే. కొందరు చావైన పాపాలు చేస్తుంటే మరికొందరు స్వల్ప పాపాలు చేస్తూ ఉంటారు. కొందరు తమంతట తామే పాపాలు చేస్తుంటే మరికొందరు ఇతరుల ప్రభావం వలన పాపాలు చేస్తూ ఉంటారు. మనిషి చివరి గడియలలో కూడా పాపము చేస్తూనే ఉంటాడు అని పలుకుతున్నారు. ఇది వాస్తవము. ఎందుకంటే మనిషి మట్టిలో కలసిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు పాపము చేస్తూనే ఉంటాడు. అయితే చాలామంది అనుకోవచ్చు, మేము అంతోని వారి భక్తులం, మరి అంతోని వారి చెంతకు వస్తున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, మరి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, పుణ్యక్రియలు చేస్తూ ఉన్నాం, మాలో ఎటువంటి పాపము లేదని ఒకవేళ ఎవరైనా మనలో అనుకోవాలని ఆలోచన వచ్చినట్లయితే, అనుకుంటున్నట్లయితే, యాకోబు గారు తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలలో అంటున్నాడు, మనలో ఎటువంటి పాపము లేదని మనము అనుకున్నట్లయితే మనల్ని మనము మోసం చేసుకుంటూ ఉన్నాం. When you say that you have no sin, you are trying to deceive yourself. సత్యము నీలో లేదు, దేవుని అసత్యవాదిని చేస్తున్నావు. కనుక దేవుని ఎదుట మనం పాపములను అంగీకరించినట్లయితే ప్రభువు మన పాపముల నుండి మనల్ని శుద్ధి చేస్తాడు అని యాకోబు గారు తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఒక మాట అంటారు, తప్పులు చేయడము మానవుని నైజం. అయితే తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, బ్రతుకులు మార్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, అందరము పాపం చేస్తూనే ఉన్నాం. అయితే కనువిప్పు కలగాలి. తప్పిపోయిన కుమారుడిలో మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు ఉపమానములో లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనములో, వాడు లేచి తండ్రి యొద్దకు బయలుదేరను. తప్పిపోయిన కుమారుడి కథ మొత్తం మనకు తెలుసు. మరి ఏ క్షణమునైతే ఇదిగో నేను తన తండ్రి చెంతకు వెళ్ళాలి అని అతనిలో కనువిప్పు కలిగిందో, రాజకుమారుడుల ఇంట్లో ఉండవలసిన వ్యక్తి దరిద్రుడుగా ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే అతనిలో కనువిప్పు కలిగింది. అయ్యో, నా తండ్రి చెంత ఎంతో మంది సేవకులు ఉన్నారు, సంతృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు, నేను మాత్రం ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, నేను లేస్తాను, నేను వెళ్ళి నా తండ్రి చెంతకు వెళ్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే అతడు నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే అతనిలో మారు మనసు ప్రారంభమైంది. ద మోమెంట్ యు డిసైడ్ యువర్ సెల్ఫ్ టు గెట్ అప్ అండ్ గో టు ద లార్డ్, చేంజ్ విల్ టేక్ ప్లేస్. వాడు లేచి తండ్రి యొద్దకు బయలుదేరాడు. తండ్రి సుదూర ప్రాంతం చూడగానే వెంటనే తండ్రి మనసు కరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకునేను. కనుక ఈరోజు ఎవరెవరైతే తప్పిపోయిన కుమారుల వలె మరి దూరంగా ఉంటున్నారు, పాపముల వాడి దూరంగా ఉంటున్నారు, ప్రతి వ్యక్తి కూడా దేవుని చెంతకి రావాలని ఆహ్వానిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో, పాపం స్థితిలో పడిపోయి పైకి రాలేకపోతున్నారో, ప్రతి వ్యక్తి కూడా తన తప్పిదాన్ని తెలుసుకుంటూ తన పాపపు స్థితిలో నుంచి బయటికి రావాలి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరిన రీతిగా నీవు లేచి నీ ఉన్న పాప స్థితిలో నుంచి దేవుని సన్నిధిలోనికి రావాలి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి దూరం అయితే ఖచ్చితంగా కరువు దాపరిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు, క్షేమం కరువు దాపరించింది. దేవునికి దూరం అయితే పాపం వలన అంతా కూడా కోల్పోతాం. తప్పిపోయిన కుమారుడు అంతా కోల్పోయాడు, తెలుసుకున్నాడు, తిరిగి తండ్రి చెంతకు వచ్చాడు. ఎవరైతే పాపం వలన దేవునికి దూరం అవుతారో వారికి వ్యక్తిగతంగా కరువు దాపరిస్తుంది, క్షామం దాపరిస్తుంది. దేవునికి దూరమై ఇష్టానుసారంగా జీవిస్తే అంతా
అంతా కోల్పోతావు. నీవు ఇష్టానుసారంగా జీవిస్తే శాంతి సమాధానం కోల్పోతావు. ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి దూరం అవుతావు. నీవు ఇష్టానుసారంగా జీవిస్తే క్యారెక్టర్ పోగొట్టుకుంటావు. ఇష్టానుసారంగా జీవిస్తే కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోతావు. ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని దీవెనలు కోల్పోతావు. ఇష్టానుసారంగా జీవిస్తే నీ కుటుంబానికి మరి కరువు దాపరిస్తుంది. ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కన్నులు మూసుకొని మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవున్న స్థితిలో నుంచి లేవాలి. దీన స్థితిలో పడి ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు, తిరిగి లేచాడు, తల్లి చెంతకు బయలుదేరాడు. అతనిలో కనువిప్పు కలిగింది. నీవు కూడా నిర్ణయం తీసుకో. యు డిసైడ్ యువర్ సెల్ఫ్ టు గో టు ద లార్డ్. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి పైకి లేకపోతున్నావో, దరిద్రుడిగా ఉంటున్నావో, తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు లే. గెట్ అప్ అవుట్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్, గో టు ద లార్డ్. వెళ్ళి పాప సంకీర్తన చేసినట్లయితే తిరిగి తండ్రి దేవుడు నీ చెంతకు వచ్చి నిన్ను ముట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు. నీ ఉన్న పాప స్థితిలో నుంచి బయటికి రాకపోతే నీకు కడుపు దాపరిస్తుంది. నీ ఉన్న స్థితిలో పతనమైపోతావు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరో ఈ సమయంలో మరి పాప సంకీర్తన చేయాలి అని అనుకుంటున్నారు, మరి వెంటనే మరి చాలా మంది ఇక్కడ బ్యాక్ సైడ్ సాక్రిస్టీలో మరి గురువులు సిద్ధంగా ఉంటున్నారు. పాప సంకీర్తనానికి వెళ్ళండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేరుకున్న రీతిగా పాప సంకీర్తన అనే పవిత్రమైన సాంగ్యం ద్వారా నీవు కూడా దేవుని సన్నిధిలోనికి రాగలవు. కనుక అందరం కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని, ఎటువంటి పాపంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎన్నోసార్లు నీ మాటల వలన, చేతల వలన, ఆలోచనల వలన ఎన్నో పాపాలు చేస్తూ ఉంటావు. నీవు ఉన్న స్థితి నుంచి, నీ పాప స్థితిలో నుంచి బయటికి రాలేకపోతే దేవుడు నిన్ను కాపాడలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు నీ చెంతకు వచ్చిన రీతిగా నేను కూడా మరి తప్పటడుగులు వేస్తూ నీ చెంతగా వస్తానయ్యా అని ప్రభువు నాకు విన్నవించుకో. నీ మాటల వలన, చేతల వలన, ఆలోచన వలన మరి ఎటువంటి పాపానికి బానిసాయి అంటి పెట్టుకొని అటాచ్మెంట్ అయి ఉన్నావో, బయటికి రాలేకపోతున్నావో, ఒకసారి కళ్ళు మూసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మరి నిన్ను పరిశీలించుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభువా, నేను బయటికి రాలేకపోతున్నాను అయ్యా, నీ సమాధానం కోల్పోతున్నాను ఈ పాపం వలన, నా క్యారెక్టర్ కోల్పోతున్నా ఈ పాపం వలన, నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు ఈ పాపం వలన, అయ్యా నన్ను బాగు చేయండి అయినా అని ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరా, కళ్ళు మూసుకొని, అయ్యా ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు, నేను పాపం చేసిన తర్వాత నీకు కడు దూరం అయిపోతున్నాను, నీ ప్రేమను పొందుకోలేకపోతున్నాను, అంతా కూడా వ్యర్థమవుతున్న నా జీవితం అయినా, ఇక నా జీవితాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకుని మార్చుకోవాలి, నాలో పశ్చాత్తాపాన్ని కలగ చేయండి ప్రభు అని ప్రార్థన చేయి. సహోదరి సహోదరా, కనులు మూసుకొని నీవు చేసిన పాపాలను బట్టి మరి జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపం చెందుతూ దేవునికి సమర్పించుకో. పాప జీవితాన్ని దేవునికి సమర్పించుకో. విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పించుకో. అంతా కోల్పోతావు దేవుడు లేకుంటే. దేవుడు ఉంటే సమస్తాన్ని పొందుకుంటావు. కన్నులు మూసుకో. యేసయ్యా, కన్నులు మూసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, రెండు చేతుల హృదయం మీద ఉంచుకుంటూ, యేసయ్యా నువ్వు లేకుండా నేను ఏం బ్రతకలేదు ప్రభా ఈ లోకంలో. నాకున్న వారు నన్ను విడనాడినా కానీ అయ్యా నేను బ్రతకలేను. నా పాప జీవితం నన్ను వెక్కిరిస్తూ ఉంది, నా పాపం నన్ను కడుగుకు దారి తీస్తూ ఉంది, నేను పైకి రాలేకపోతున్నాను ప్రభువా. I'm not able to come out of my own sinful life. Help me Lord to come to you. కనుక దేవుని ప్రేమను కనీసం అనుభవించాలంటే కనులు మూసుకొని ప్రార్థన చేయి. అడ్డు చూడకుండా ఎటువంటి పాపములను కొట్టుకులాడుతున్నావో, ఎక్కడ పడి ఉన్నావో పైకి లే. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 8వ అధ్యాయం 5వ వచనంలో, పడిపోయిన వాడు తిరిగి లేవా, పైకి లేవడా, త్రోవ తప్పిన వాడు తిరిగి రాడా అని ఇర్మియా ప్రవక్త తెలియజేసిన రీతిగా ఈ సమయంలో ప్రార్థన చేయి. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్నే నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు మేసయ్యా,
చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. పడదాం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. ప్రార్థన చేద్దాం. పాప జీవితాన్ని ప్రభువులకు సమర్పించుకుందాం. అయ్యా, తప్పిపోయిన కుమారుడు తన తప్పుదాన్ని తెలుసుకుంటాం. అదిగో నా తండ్రి చెంతకు నేను బయలుదేరుతున్నాను అని కనువిప్పి కలిగిన రీతిగా, నిర్ణయం తీసుకున్న రీతిగా నీవు కూడా ఈ సమయంలో నిర్ణయం తీసుకో. పాపంలో పడిన ప్రభువా, పాపంలో పడే కొద్దీ నీ జీవనంలో కోల్పోతూ ఉన్నాను, పాపంలో పడే కొద్దీ కరువైపోతున్నాను ప్రభువా, శాంతి సమాధానం దూరం అయిపోతున్నాను. పాపంలో పడే కొద్దీ నా జీవితం బదలవుతుంది ప్రభువా, నన్ను లేవనెత్తండి నాయన ఈ పాప జీవితంలో నుంచి. అయ్యా, ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు ప్రభువా, నేను నమ్మిన దేవుడవు నీవు మాత్రమే. పాపాన్ని ఒప్పుకుంటే నీవు నా చెంతకు వస్తావు, నన్ను బహుగా జీవిస్తావు, నన్ను ప్రేమిస్తావు, హత్తుకుంటావు, క్షమిస్తావు, గుర్తు పెట్టుకుంటావు అనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆడుదాం. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయే, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయే. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు కనుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అయ్యా ఎన్నో కలతలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు నన్ను వెంటాడుతుండగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాను, బయటికి చెప్పుకోలేక 10 మందికి చెప్పుకోలేక మదన పడుతున్నాను. మదిని తొలిచే బాధలు, గుండెల్ని పిండేసే బాధలు ఎంతగా నన్ను బాధిస్తున్నాయి నా ప్రభువా. మరి చెప్పుకోలేక లోన ఏడ్చుకుంటున్నాను నాయన. ఈనాడు ప్రత్యేక విధంగా నా పాప జీవితమే శాంతి సమాధానాన్ని కోల్పోయే జీవితం అని నేను తెలుసుకున్నాను నాయన. ఈ సమయంలో నాలో ఉన్న కలతలు, వ్యాధి, బాధలు, సమస్యలు అన్ని నీకు సమర్పిస్తుండగా నా చెంతకు రా ప్రభువా. ఈ లోకంలో నా అనేవారు ఎవరు లేదు ప్రభువా, అందరూ కూడా స్వార్థంతో జీవిస్తున్నారు. ఎన్నో కలతలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఎన్నో బాధలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, మదిని తొలచి వేస్తున్నాయి ప్రభువా. ఈ సమయంలో కన్నీరు మున్నీరుగా నేను నా పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను ప్రభువా. నాకు మారు మనసును కలగజేయండి, మారు మనసును కలగజేయి ప్రభువా అని ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, కలతలెన్నో కలుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, బయట చెప్పుకోలేక మొదలు లేచితిని. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా చూడు యేసయ్యా, చూడు యేసయ్యా చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా
ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా పిలవండి నాకంటూ ఎవరు లేరయ్యా, సహోదరా, దేవుని పిలవండి, ఆ ప్రభుని పిలవండి. నాయనా, నాకంటూ ఎవరు లేరు ప్రభా ఈ లోకంలో. నేను కూడా ఈ రోజు నా పాపం జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా, ఒకవైపు ఒకసారి నా వైపు చూడండి ప్రభువా. ఆత్మలో పడిపోయి లేవనెత్తకు నాయనా. ఇరు ప్రియ సహోదరి సహోదరా, ప్రభు వైపు చూసి పిలవండి. అయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. నీ కృప లేకుండా, నీ సన్నిధి లేకుండా ఈ లోకంలో నేను జీవితలేదు ప్రభువా. ఈ పాపం జీవితం చాలు ఇక. ఈ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఎన్నప్పుడల్లా నిర్ణయించుకో ప్రియ సహోదరి సహోదరా. రైతులే దేవుని సన్నిధికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తే, అయ్యా ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు ప్రభువా. నిన్నే నమ్మి ఉన్నాను ప్రభువా. ఒకసారి నా జీవితాన్ని చూడు ప్రభువా. ఒక్కసారి చేయబడి నన్ను నడిపించు ప్రభువా. ఒక్కసారి నన్ను తాకు ప్రభువా. నాలో మారు మనసు కలగ చేయి ప్రభు అని ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. నీవున్న పాపస్థితిలో నుంచి నీవున్న పాపస్థితిలో నుంచి లేచి ప్రభు చెంతకు వెళ్ళు. పదే పదే పాపం చేస్తూ దేవుని ప్రేమకు దూరం కాలేవు. పదే పదే పాపం చేస్తూ దేవుని సన్నిధి శాశ్వతంగా కోల్పోతావు ప్రియ సహోదరి సహోదరా. ఈ సమయంలో పిలువు. యేసయ్యా, ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు ప్రభువా. బలహీనంగా ఉన్నా, పాపము చేస్తూ ప్రభువా నీకు కడు దూరమైన నన్ను ప్రభువా నన్ను ఆదుకోనైనా చేయబడి లేవనెత్తండి నాయన. ప్రార్థన చేయ ప్రియ సహోదరి సహోదరా.